ఉపాధి నిధులకు ఎసరు 90% నుంచి 60% నిధుల తగ్గింపు, రాష్ట్రాల వాటా 10 నుంచి 40% పెంపు, స్వల్ప చెల్లింపులు చేయలేకపోతున్న రాష్ట్రాలు. తెలంగాణ ఏటా 1737 కోట్ల, తెలంగాణపై ఏటా 1737 కోట్ల అదనపు భారం. కేంద్రం తాజా నిర్ణయంతో పనులు సాగేనా, ఉపాధి పనుల్లో కేంద్రం వాటాలో కోత. ఇక మొన్న నుండి 3 రోజులుగా ఈ లొల్లి రచ్చ రచ్చ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆఖరికి నిధులు కూడా తగ్గించిందట. 90% నుంచి 60% ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులను తగ్గించిందట. మొన్న ఏమన్నాడు, 100 రోజుల పని ఇక నుండి 120 రోజులు, అంటే 20 రోజులు పెంచిన్లు ఈ పేద ప్రజలకు పని చేసుకునే అవకాశం ఇచ్చిండ్లు అనే లోపే పని దినాలు పెంచిన్లు, పైకం తగ్గించిండ్లు. ఎంత దారుణం ఇది! పని దినాలేమో పెంచిన్లు, చేతికొచ్చే పైకమేమో తగ్గించిండ్లు. ఇంత దుర్మార్గమా? ఇక రాష్ట్రాల వాటా కూడా 10 నుంచి 40% పెంపాట. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలట 40% వరకు, వాళ్ళు 60% ఇస్తే వాళ్ళు రూపాయి ఇచ్చిండ్రు అనుకో, దాంట్లో 40 పైసలు వీళ్ళే చెల్లించాలట ఇక్కడ. ఇది పెంచిండు తెలంగాణపై. దీనివల్ల తెలంగాణపై ప్రతి ఏడాదికి 17,037 కోట్ల అదనపు భారం పడుతుందట. పడని, ప్రజలకు ఇచ్చేదే కదా, మా పేద ప్రజలు తినేదే కదా. కాకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా ఆడుతున్న ఆట ఎట్లున్నదో అర్థం చేసుకోరు. బీజేపీ హిందువుల బంధువు బీజేపీ అని చెప్తారు కదా, హిందువుల బంధువు కాదు, హిందువుల పాలిట రాక్షసి బీజేపీ. హిందువులని ఎవరన్నా నట్టేట ముంచుతున్నారంటే అది బీజేపీ పార్టీ. హిందూ అనే ఒక సెంటిమెంట్ తోటి ఓట్లని దండుకొని వాళ్లకు ఏది చేతికి రాకుండా ఎత్తాను. ఇప్పుడు ఆఖరికి పేద ప్రజలైన, పేద హిందువులైన ప్రజల చేతికి ఉపాధి కూడా, ఆ ఉపాధి పైసలు కూడా రాకుండా చేస్తాను దుర్మార్గులు.